అబ్రహాం లింకన్ గురించి మన అందరికీ తెలుసు. ఆయన అమెరికా దేశానికి 16వ అధ్యక్షుడిగా ఉన్నాడు. చాలా పేద పరిస్థితి నుంచి ఆయన ఆ దేశానికి అధ్యక్షుడయ్యాడు. ఒకరోజు తన అధ్యక్షుడిగా అమెరికా దేశానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయంలో ప్రెస్ మీట్ పెడతాడు. ఆ ప్రెస్ మీట్లో అబ్రహాం లింకన్కి ప్రత్యర్థి పార్టీకి మద్దతుగా ఉన్నటువంటి ఒక మీడియా ప్రతినిధి అబ్రహాం లింకన్ని కించుపరచాలనే ఉద్దేశంతో ఒక క్వశ్చన్ వేస్తాడు. ఆ మీడియా ప్రతినిధి అబ్రహాం లింకన్తో ఇలా అంటాడు, మీ యొక్క తండ్రి షూమేకర్ కదా అని అంటాడు. అంటే అబ్రహాం లింకన్ చాలా వివేచనతో తగ్గించుకుని సమాధానం చెప్తాడు. ఆ సమాధానానికి ఆ యొక్క అబ్రహాం లింకన్ని అవమానించాలనుకున్నటువంటి మీడియా ప్రతినిధి అవమానానికి గురవుతాడు. ఆ యొక్క ఆన్సర్ ఏంటో తెలుసా? అవును, మీరు అనుకున్నట్టు నా తండ్రి షూమేకర్ కాదు, చెప్పులు కుట్టుకునే చిన్న వ్యక్తి. మా తండ్రి షూమేక్ చేసేంత జ్ఞానం కలిగిన వాడు కాదు, కేవలం పాత చెప్పులు కుట్టుకునే వ్యక్తి నా తండ్రి. మా తండ్రి కనుక కుట్టిన చెప్పులు మీ దగ్గర కనుక ఉంటే అవి సరిగా పనిచేయకపోతే ఏదైనా పాడైతే మీరు నా దగ్గరికి తీసుకొస్తే నేను వాటిని సరిచేసి ఇవ్వగలను అని అబ్రహాం లింకన్ చాలా పొలైట్గా సమాధానం చెప్తాడు. అక్కడ జరిగింది ఏంటంటే అబ్రహాం లింకన్ని అవమానించాలన్నటువంటి ఆ మీడియా ప్రతినిధి అబ్రహాం లింకన్ అవమానించలేకపోయాడు, కానీ అక్కడున్న పరిస్థితుల్లో ఆయనే అవమానం పొందాడు. ఒక్కొక్కసారి మన ఎదుటివారు మనల్ని అవమానించాలనుకున్నప్పుడు, మనం తక్కువగా చేయాలన్నప్పుడు మన సమాధానం, మన యొక్క తగ్గింపు సమాధానం వారినే అవమానించబడేటట్లుగా అవుతుంది. మీకు అర్థమవుతుందా?